5:45 అప్పుడు ప్లేస్ ఎక్కడమ్మా బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆయన్ని పెట్టి స్టేషన్లో ఇప్పుడు పేపర్స్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మేము 11:45కి సర్వ్ చేసినారు. అరెస్ట్ మేము గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టు 11:45కి సర్వ్ చేశారు. సో వాళ్ళకి 24 గంటల టైం ఉంటుంది అరెస్ట్ చేసిన కాడి నుంచి. ఆ జర్నీ టైం కూడా యాడ్ చేసుకుంటారు. బట్ మోస్ట్ ప్రాబ్లీ బై మార్నింగ్ 5:36 or 8. అది వాళ్ళ రైట్. 24 hours పెట్టుకోవడం వాళ్ళ హక్కు. అది అంటే ప్రొసీజర్ ఫాలో కావాలంటే వాళ్ళు వితౌట్ నోటీస్ ఇవ్వడం, ఇలా తీసుకురావడం హైకోర్టు నామ్స్ ఉన్నాయి కదా, కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి కదా. 35(3) అనేది మ్యాండేటరీ. ఒక్క మాట చెప్తాను, ప్రజలందరికీ తెలవాలా. 35(3) రిఫ్యూజ్ చేశారు, తీసుకోలేదు. అక్కడ నవోదయ కాలనీ మంగళగిరిలో, అందుకని అరెస్ట్ చేశామని రాశారు. ఎవడైనా చిన్న మెదడు పెద్ద మెదడు చిన్న మెదడు ఉన్నోడు ఎవడైనా, అయ్యా 35(3) నోటీస్ తీసుకో, నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళిపో అంటే, కాదు నేను 35 నోటీస్ తీసుకోను, నేను జైలుకి పోతాను, నేను అరెస్ట్ అవుతాను, ఇంత ఇబ్బందులు పడతాను. ఈయన స్వతంత్ర పోరాట యోధుడా, గాంధీ అయితే జైలుకి పోతాడు అంటారు, మనం పోం కదా. జైలు బెరో కార్యక్రమం కాదు కదా. అది ఎంత హాస్యాస్పదం పోలీసు చెప్పిన విషయం అంటే, ఖచ్చితంగా పోరాడతాం, దీన్ని లేదు 35(3) నోటీసు సిగ్నేచర్ చేసి నీవు రిసీవ్ చేసుకున్నట్టు చేస్తే నిన్ను వదిలేస్తాం కదా. దానికి ఎవడైనా దానికి మొగ్గతాడా? అయ్యా నేను 35(3) నోటీస్ వివరాలు చేయను, నన్ను అరెస్ట్ చేయండి, కుప్పం తీసుకోండి, రాత్రి 3 సెల్లో పెట్టండి అని ఎవడైనా కోరుకుంటాడా? ఆ విధంగా రాస్తారా? ఎవరిని నమ్మించడానికి వీళ్ళు? మినిమం కామన్ సెన్స్. తల్లో ఒక్కరో మెదడున్నోడు చివరాలు చేస్తే వెళ్ళిపోతాడు, అరెస్ట్ లేదు కదా. దాన్ని ప్రిఫర్ చేస్తాడా? ఈ శ్రమ పడడానికి ఎవడైనా మొక్కుతాడా? వీళ్ళు కళ్ళు లేని కబోదులు అని ప్రజలను అనుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు కళ్ళు లేని కబోదులు కాదు. పరమ దుర్మార్గం, కిరాతకం, దాష్టికం, దౌర్జన్యం. విల్ ఫేస్ ఇట్ లీగలీ. చట్టం ఉంది, చట్టం పరిధిలో ఖచ్చితంగా పోరాడతాం. ఈ వ్యవస్థల మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వ్యవస్థల ద్వారానే వాళ్ళ ఆటలు కట్టించడానికి ప్రయత్నిస్తాం.